బీసీ బిల్లు అమలుకై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. ఇప్పటికే ప్రత్యేక రైలు, విమానాల్లో కార్యకర్తలు, నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటు సెషన్స్ జరిగే సమయంలోనే ఈ ధర్నా జరిగింది. దీని ప్రభావం లోక్సభ సమావేశంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎంత జనాభా ఉంటే అంత వాటా అనేది కాంగ్రెస్ నినాదం. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే కులగణన చేసిన సీఎం రేవంత్ దాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించినా కేంద్రం ముద్ర పడాల్సిన బాకీ ఉంది. దీంతో మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాకు సిద్ధమైంది. సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన, ఎన్సీపీ పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణను రోల్ మోడల్గా తీసుకొని దేశం మొత్తం కులగణన చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఈ ధర్నాను విజయవంతం చేసి రాష్ట్రాలకు ఓ సందేశం పంపాలని దృఢ నిశ్చయంతో ఉంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఉంది. ఎన్నికలు బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.